ఇదిగోండి ట్రైన్ ఇక్కడ వచ్చేసింది. అసలు నేను షాక్ అయ్యాను. Hello guys, you can see this. డాడీ నేను డాడీ బ్లాక్ చేసి నువ్వు కాదు హలో గైస్ అంటున్నావు. వావ్ వాట్ ఏ వావ్. యాక్చువల్లీ ఎంత బాగుంది అసలు, స్టేషన్ చాలా బాగుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాను, అది కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్లో. అండ్ ఇట్స్ మై ఫస్ట్ టైం, సో ఐమ్ గోయింగ్ టు వ్లాగ్ ద ఎంటైర్ ఎక్స్పీరియన్స్. ఇది కాచిగూడ యశ్వంత్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్. సో ఇప్పుడు నేను కాచిగూడ స్టేషన్లో ఉన్నాను. ఇట్స్ 5:23 రైట్ నౌ. ట్రైన్ 5:45కి స్టార్ట్ అవ్వాలి. సో చూద్దాం. రన్నింగ్ వేసుకుని వచ్చేసి కొంచెం ఆయాసం వస్తుంది. బట్ యా, ఎలా ఉంటుంది ఏంటి అనేది త్రూ అవుట్ ద వ్లాగ్ చూపిస్తాను. వందే భారత్లో 2 సెక్షన్స్ ఆర్ కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఏసీ చైర్ కార్ ప్రైస్డ్ ఎట్ 1600 రూపీస్, ఇంకోటి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ప్రైస్డ్ ఎట్ 2915. ఈ 8 hours ట్రైన్ జర్నీకి ఆల్మోస్ట్ 3000 స్పెండ్ చేయడం అవసరమా అని నేను ఏసీ చైర్ కార్ బుక్ చేసుకున్నాను. సో దీనివల్ల నేను కంఫర్ట్ పైన ఏమైనా కాంప్రమైజ్ అవుతున్నానా లేదా అనేది చూద్దాం. ఇక్కడ C1 అని చూస్తున్నారు కదా, సో C1, C2, C3 ఇవన్నీ ఏసీ చైర్ కార్ కోచ్ నంబర్స్. అదే E1, E2 అని ఉంటే అది ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ నంబర్స్. ఇది లాస్ట్ మూవీ C7. సో బేసికలీ ఏసీ చైర్ 7 ఉన్నాయి అండ్ ఎగ్జిక్యూటివ్ ఒక్కటే చూసినట్టున్నాను. సో ఐ థింక్ ఒక్కటే ఉంది. నా కోచ్ నెంబర్ వచ్చేసి C1. సో లెట్స్ ఎంటర్. ఎంటర్ అవుతూనే రెడ్ కలర్లో చైర్స్ ఉన్నాయి, దట్ టు వెల్ మెయింటైన్. అదే ఎగ్జిక్యూటివ్ క్లాస్ అయితే బ్లూ చైర్స్ ఉండేవి. బస్సెస్లో ఉండేటట్టు ఇక్కడ పైన లగేజ్ పెట్టుకోవడానికి మంచి స్పేస్ కూడా ఉంది. అండ్ డాట్ 5:45కి ట్రైన్ మూవ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ స్టార్ట్ అయిన కొన్ని మినిట్స్లోనే వీళ్ళు ప్రతి ఒక్కరికి ఒక న్యూస్ పేపర్ ఇస్తారు. నెక్స్ట్ ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. అండ్ ఈ బాటిల్స్ అన్నీ నీట్గా పెట్టుకోవడానికి దానికంటే ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్ కూడా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టు మనకి ఇక్కడ ఫుట్ రెస్ట్ ఉంది, దాన్ని మన కన్వీనియన్స్కి అకార్డింగ్గా కూడా సెట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్లైట్స్లో ఉన్నట్టు ఫుడ్ ట్రేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ఏసీ చైర్ కార్ క్లాస్లో ఉన్న సీట్స్ అన్నీ కూడా రిక్లైనింగ్ సీట్స్. అదే ఎగ్జిక్యూటివ్ అయితే అవి రొటేట్ కూడా అవుతాయి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ పార్ట్స్ అబౌట్ దీస్ చైర్స్ ఏంటంటే ఈ హెడ్ రెస్ట్. ఈ హెడ్ సపోర్ట్ వల్ల పక్కన వాళ్ళ మీద తల పడుతుందన్న టెన్షన్ లేకుండా పడుకోవచ్చు, అది కూడా హాయిగా బ్లైండ్స్ వేసేసుకుని. టైం 8 అవుతుంది అండ్ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారు. చాలా గుడ్ పోర్షన్ ఇచ్చారు. నా టికెట్లో నేను ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను ఫర్ అబౌట్ 350 ఎక్స్ట్రా, కానీ అది ఆప్షనల్. సో మీకు కావాలంటే ఆప్ట్ అవుట్ కూడా చేసుకోవచ్చు. మీన్ వైల్ నేను అబ్జర్వ్ చేసిన ఒక డిఫరెన్స్ ఏంటంటే ఏసీ చైర్ కార్లో 3+2 సీట్స్ ఉంటాయి అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో 2+2 సీట్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నట్టు వీఆర్ రన్నింగ్ అబౌట్ 20 minutes లేట్, కానీ వాట్ ఐవ్ అబ్జర్వ్డ్ ఇస్ దాట్ ఈ ట్రైన్స్ టువర్డ్స్ ది ఎండ్ ది క్యాచ్ అప్ ఆన్ టైమ్. అండ్ ఆన్ అన్ యావరేజ్ ఈ ట్రైన్ 80 km/h స్పీడ్ అయితే మెయింటైన్ చేసింది. ఇది అనంతపూర్ స్టేషన్లో ఆగాము. ఫుడ్ లోడ్ చేస్తున్నట్టున్నారు అక్కడ. సో నేను కనుక్కున్నానండి, మామూలు వందే భారత్లో 16 కోచెస్ ఉంటాయి, కానీ ఇందులో 8 ఉన్నాయి. 7 క్యాబిన్ కార్స్ అండ్ 1 ఎగ్జిక్యూటివ్. సో ఇది మినీ వందే భారత్ అంట. అందుకే అమ్మో నేను ఎక్కువసేపు బయట ఉంటాను, ఇది ఎనీ మినిట్ వెళ్ళిపోతుంది. సో నేను ఎక్కేస్తాను, బెటర్. డోంట్ వాంట్ టు టేక్ ద రిస్క్. ಭಾರತೀಯ ರೈಲ್ವೆಯಲ್ಲಿ ಪ್ರಯಾಣಿಸಿದಕ್ಕಾಗಿ 12 కల్లా లంచ్ సర్వ్ చేస్తారు, చాలా నీట్గా. మళ్ళీ సేమ్ థింగ్, కర్డ్, స్పూన్, డిష్ అయితే కామన్ ఆఫ్ కోర్స్. బట్ ఆ లంచ్కి ఇది వెజ్ లంచ్ గైస్. సో పన్నీర్
ఇక్కడ ఒక అంకుల్ 350 రూపీస్కి మీరు ఇచ్చే క్వాంటిటీ అస్సలు సరిపోలేదని కంప్లైంట్ చేశారు. అండ్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ హిమ్. స్పెసిఫిక్గా రైస్ క్వాంటిటీ అయితే చాలా తక్కువ. ఇది వాష్రూమ్, ఒకటి ఇండియన్ స్టైల్, ఒకటి వెస్ట్రన్ స్టైల్ ఉంది. లోపల చూపియను కానీ ఐ జస్ట్ టెల్ యూ అబౌట్ ఇట్. వాష్రూమ్ లోపల చూపడం ఎందుకని చూపించట్లేదు కానీ అసలు నేను షాక్ అయ్యాను. బికాస్ ట్రైన్లో వాష్రూమ్స్ వాడటం నాకు బిగ్గెస్ట్ ఫియర్. అలాంటిది ఈరోజు నేను యాక్చువల్లీ వాష్రూమ్ వాడాను. చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. దేర్ ఆర్ టిష్యూస్, అదైతే నాకు షాకింగ్. ఫాసెట్ ఎలాగో ఉంది, అది మన నార్మల్ ట్రైన్స్లో కూడా ఎలాగో ఫాసెట్ ఉంటుంది. టిష్యూస్ ఉన్నాయి, హ్యాండ్ వాష్ ఉంది, డ్రయర్ ఉంది, చాలా నీట్ ఉంది. బట్ ఆ నీట్నెస్ అనేది మనం దీన్ని బ్లేమ్ చేయలేము, ఎందుకంటే వాడేది మనం కాబట్టి. మనం నీట్గా మెయింటైన్ చేస్తే అవి నీట్గానే ఉంటాయి. సర్ప్రైజింగ్లీ మరి ఈ ట్రైన్లో జనాలు నీట్గా మెయింటైన్ చేస్తారా ఏంటో తెలియదు కానీ యాక్చువల్లీ వాష్రూమ్స్ చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. డజంట్ స్టింక్ యాట్ ఆల్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. క్లియర్లీ వీళ్ళు ఎప్పటికప్పుడు బాత్రూమ్స్ క్లీన్ చేస్తున్నారు, అందుకే అలా మెయింటైన్ చేయగలుగుతున్నారేమో. ప్రతి సీట్ కింద ఛార్జింగ్కి సాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళ వైఫై వాడుకుని కొన్ని లిమిటెడ్ మూవీస్ కనిపిస్తే అందులో ఆటా చూస్ చేసుకుని చూసాను. ఇట్ ఫెల్ట్ నాస్టాల్జిక్. గైస్, ద టైమ్ ఇస్ 1:50 రైట్ నౌ. 2కి యశ్వంత్పూర్ స్టేషన్ రీచ్ అవ్వాలి. 5 minutes ఎర్లీ వచ్చాము. ఇన్ఫ్యాక్ట్ ఈ ట్రైన్ 20-30 minutes ముందు వస్తుందంట. ఈరోజు 5 minutes ఎర్లీ వచ్చాము. సో దట్స్ గుడ్, దట్ టైం కన్నా ముందే వస్తున్నాము. అంతేకాదు కంఫర్ట్ వైజ్ రియలీ గుడ్. రిక్లైనర్ చైర్స్, కింద ఫుట్ రెస్ట్ అండ్ హెడ్ రెస్ట్ అయితే సో కంఫర్టబుల్. అండ్ వాష్రూమ్స్ అయితే 10 on 10 గైస్. ఎస్పెషలీ విమెన్కి చాలా సేఫ్ అండ్ చాలా హైజీనిక్ అనిపిస్తుంది. బికాస్ విమెన్ హ్యావ్ మోస్ట్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ యూజింగ్ వాష్రూమ్స్ ఇన్ ద ట్రైన్స్. బట్ ఈ ట్రైన్ అయితే ఎక్సలెంట్ కండిషన్. ఐ థింక్ స్టేషన్కి క్లీన్ చేస్తున్నారు. సో దట్స్ అమేజింగ్. ఓవరాల్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ వందే భారత్. మార్నింగ్ ట్రైన్ కాకుండా ఈవినింగ్ ట్రైన్ అయితే ఫుడ్లో ఏముండిందో చూపించడానికి బెంగళూరు టు హైదరాబాద్ రిటర్న్ ట్రైన్ నుంచి కొన్ని క్లిప్స్ ఇక్కడ యాడ్ చేశాను. నాన్ వెజ్ అయితే అన్ని సిమిలరే గైస్. ఓన్లీ చికెన్, దాల్, రైస్, సేమ్ సబ్జీ, చపాతీ, కర్డ్. గైస్, ఆన్ అ వెరీ సీరియస్ నోట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇది తెలియని వాళ్ళకి ఎడ్యుకేషన్ అనుకోండి, తెలిసిన వాళ్ళు రిలేట్ అవుతారేమో తెలియదు కానీ ట్రైన్, ఫ్లైట్, మెట్రో ఇవన్నీ పబ్లిక్ ప్లేసెస్ కదా. ఇట్స్ కామన్ సెన్స్. ఇక్కడ జనాలందరూ కలిసి వెళ్తారు. ఇప్పుడు ఫ్యామిలీలో నలుగురు ఉన్నప్పుడు ఎలా అయితే అడ్జస్ట్ అవుతామో ఈ 8 hours జర్నీ, ఓ 1 day జర్నీలో మీరు కూడా అడ్జస్ట్ అవ్వాలి. 100 మంది ఒకటే ప్లేస్లో ఉంటారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఫోన్లు గట్టి గట్టిగా మాట్లాడుకోవడాలు, లేదా వీడియోస్ ఫుల్ వాల్యూమ్లో పెట్టి చూసుకోవడాలు, పిల్లలు అటు నుంచి ఇటు వరకు కార్నర్ నడుచుకుంటూ రన్నింగ్ చేసుకుంటూ ఉండడాలు, ఇదంతా కొంచెం యూనో కంట్రోల్లో ఉండాలన్నమాట. పేరెంట్సే సగం చూసుకోవాలి. లేదు అంటే వాళ్ళే ఇక్కడ సరిగ్గా బిహేవ్ చేయట్లేదు. ఇంకా పిల్లల్ని ఏమంటాం చెప్పండి, చెప్పలేము కదా.
సో యా అది పరిస్థితి. ఐ హోప్ అది నేను మాట్లాడేది కూడా వాళ్ళకి వినపడదు, వాళ్ళు వాళ్ళ దునియాలో ఉన్నారు కాబట్టి. రాకేష్ పంపిస్తాను, వాడు రాకేష్ కాదు కదా, మన హిందూపూర్కి వచ్చిండే కాదు కదా. ఆ పక్కన ఒక ఆవిడ ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి పడుకుందామని ట్రై చేస్తున్నారు. పాపం అస్సలు అవ్వట్లేదు. నేను సరిగ్గా పడుకుని 2 days అవుతుంది, నాకు అవ్వట్లేదు. ఓకే, అట్లీస్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు. బట్ ద పాయింట్ ఇస్ మనం పక్కన వాళ్ళు ఎలాగో ఆపలేము. సో అట్లీస్ట్ మనం కరెక్ట్గా ఉండి వేరే వాళ్ళకి న్యూసెన్స్ క్రియేట్ చేయకపోతే ఐ థింక్ that is the best that we can do on our part. So let's not make it difficult for others. Let's be mindful in public. That's all I want to say. సో అది నా వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించుంటే ప్లీజ్ డ్రాప్ అ స్వీట్ కామెంట్, ఇట్ విల్ మేక్ మై డే. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.